హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఆధార్ మీద మనం క్వశ్చన్ ఇచ్చాం. ఆధార్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ముంబై హైకోర్టు ఇది తప్పని చెప్పిందని చెప్పాను నేను. అలాగే ఆధార్ని మనం కావాలనుకుంటే డియాక్టివేట్ చేసుకోవచ్చు UIDకి అప్లికేషన్ పెట్టుకోండి. కాబట్టి రెండు తప్పే. సో నెయిదర్ వన్ నార్ టూ. ఇక ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బ్లాక్ డే ఆర్ బ్లాక్ ఇయర్స్గా మనం పేర్కొనేటటువంటి ఏదైనా సమయం ఉందంటే ఈ ఎమర్జెన్సీ. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్య హక్కుల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాలరాసినటువంటి ఒక సమయం ఏదైనా ఉంది అంటే దట్ వాజ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇది 1975 అలహాబాద్ కోర్టు జూన్ 12న ఇందిరాగాంధీ గారిని డిస్క్వాలిఫై చేయడం దగ్గర నుంచి మొదలైంది. అయితే పూర్తిస్థాయి ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది మాత్రం జూన్ 25 అనుకోండి, అది వేరే సంగతి. సో ఈ సమయంలో ఏ రకంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ పరిపాలనను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించింది, ఏ రకంగా ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాశారు, అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని ఏ విధంగా ఉల్లంఘించారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. అవి చూసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ అనేది ఎలా తీసుకొస్తారు, ఎమర్జెన్సీ అనేటటువంటి దాన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అంటే వీగిపోవడం, ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయొచ్చు, 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ విధంగా ఈ ఎమర్జెన్సీ అనేటటువంటి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి పూర్తి స్థాయిలో పార్లమెంట్లో తప్పుడు తలకలుగా ఉన్నటువంటి ఈ చట్టాలను తీసుకొచ్చారు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం వాటిని ఏ విధంగా మార్చింది జనతా గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా ఎమర్జెన్సీ 50 సంవత్సరాల క్రితం ఇదే నెలలో 12 జూన్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరాగాంధీ గారికి సంబంధించి ఒక కేసుకి సంబంధించి ఒక తీర్పు వచ్చింది. రాజ్నారాయణ్ కేసు వర్సెస్ ఇందిరాగాంధీ గారు తనకున్నటువంటి పలుకుబడితో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రభుత్వం తాలూకా వనరుల్ని వాడుకొని ఆమె తాలూకా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిపారు. ఇది తప్పు, రాజ్యాంగ బద్ధమైనటువంటి విషయం కాదు. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఇది వ్యతిరేకం అనేటటువంటి దాంతో ఆమె ఎలక్షన్స్ని రద్దు చేసింది. అంటే ఆమె గెలిచినటువంటి సీటుని రద్దు చేశారు. సో దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు, అంటే అఫ్కోర్స్ అక్కడ కొన్ని మిస్టేక్స్ డెఫినెట్గా ఉన్నాయి, ఇటువైపు కూడా అటువంటి రాజకీయ పరిస్థితులు వచ్చాయి. బట్ ఎమర్జెన్సీ పెట్టడాన్ని ఎవరు కూడా ఆమోదించరు. ఎందుకంటే అటువంటి రాజకీయ పరిస్థితులు రాకపోతే ఆమె మరొకసారి 1981లో గెలిచే అవకాశం లేదు. కానీ గెలిచారు కదా. సో అంటే ఏంటి, ప్రజలకు ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకత ఉంది కానీ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వ్యతిరేకత లేదు. సో ఇది మనం గమనించాలి. సో కాబట్టి డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితుల్ని డిక్లేర్ చేశారు 25 జూన్. ఆ తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో భారతదేశంలో ప్రజాస్వామ్య హక్కులు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేటటువంటి జరిగింది. అంటే అది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే 30 లక్షల పైచీలకు అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అధిక ఆదాయం సంపాదిస్తున్నటువంటి వ్యక్తులకి 99% ఇన్కమ్ ట్యాక్స్ వేశారు. అంటే ఇప్పుడు 30 లక్షలు ఒక వ్యక్తి 40 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎక్స్ట్రా ఎంత ఉంది, 10 లక్షలు కదా. ఈ 10 లక్షలకు 99% ఆదాయం పన్ను కట్టాలి. అంటే ఎంత, 10 లక్షల 99% అంటే 9,99,999 రూపాయలు, ₹1 మిగులుతుంది ఇంకా. సో 99% ఆదాయ పన్ను అనేటటువంటి చెల్లించాలి. అలాగే కొంతమందికి వాళ్ళ అంగీకారం లేకుండానే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించారు మగవాళ్ళకి కూడా. అంటే మగవాళ్ళకు కూడా అని ఎందుకన్నారు అంటే సాధారణంగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ప్రభుత్వం అడిగి చేయించుకుంటుంది. అంటే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి అని. అట్లేం లేదు అసలు మగవాళ్ళని తీసుకెళ్ళడం, పట్టుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం, ఇట్లాంటివి కూడా జరిగాయి. చివరిలో పాపం ఫ్రూటీ డబ్బా కూడా ఇలేదంట. సో ఇలాంటి చాలా హక్కుల కాలరాత అనేటటువంటిది చాలా వరకు జరిగింది, ఉల్లంఘన. అయితే అసలు ఎమర్జెన్సీ అనేటటువంటిది అంటే ఏంటి అనే దాని నుంచి మనం ఈరోజు డిస్కషన్ మొదలు పెడదాం. అత్యవసర పరిస్థితి అంటే సాధారణ పరిస్థితి లేకపోవడం, సింపుల్గా మాట్లాడితే లేమన్ టర్మ్స్లో. అంటే సాధారణ పరిస్థితి అంటే ఏంటి, ఇప్పుడు మనం పొద్దున్నే లేస్తున్నాం, ప్రభుత్వం అన్నీ ఉంది, ఏమన్నా ఇబ్బందులు కలిగితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మనకు కొన్ని హక్కులు ఉంటాయి, మనకి వాగ్ రూపంలో చెప్పేటటువంటి హక్కు ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ సాధారణ పరిస్థితులు. వీటికి భిన్నమైన పరిస్థితులు కనుక వస్తే దాన్ని నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. దీన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ సిచ్యువేషన్ విచ్ ఇస్ నాట్ నార్మల్ అండ్ కాల్ ఫర్ అర్జెంట్ రెమిడియల్ యాక్షన్. ఏదో ఒక పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను దేశంలో అత్యవసర పరిస్థితిని తీసుకొస్తారు. రాజ్యాంగం ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించి 3 ఆర్టికల్స్లో చెప్పింది.
352 ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ స్థాయి అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది దేశం అంతటా. కాకపోతే తర్వాత కొన్ని సవరణలో భాగంగా దేశంలో కొంత ప్రాంతానికి మాత్రమే దీన్ని పెట్టచ్చు అని కూడా చెప్పారు. రెండవది ఆర్టికల్ 356, దీన్ని ప్రెసిడెంట్ రూల్ ఆఫ్ స్టేట్ ఎమర్జెన్సీ అని అంటారు. రాజ్యాంగం అయితే కేవలం ప్రెసిడెంట్ రూల్ అనే చెప్పింది. సో దాన్ని స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. అంటే కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దెబ్బతింటే పెట్టేటటువంటిది స్టేట్ ఎమర్జెన్సీ. మూడవది ఇప్పటివరకు రాలా ఇప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అంటే బహుశా దేశం ఏమన్నా దివాలా తీసింది అనుకోండి, అంటే అస్సలు డబ్బులు లేవు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వం నెట్టబడింది అనుకోండి, అటువంటి సందర్భంలో పెట్టేది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటారు. ఇప్పటివరకు ఇది రాలేదు, రాకూడదని కోరుకుందాం. ఇప్పుడు 1975లో పెట్టింది ఈ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, దీని గురించి కనుక మనం చూస్తే నేషనల్ ఎమర్జెన్సీని ఎవరు ప్రకటిస్తారు? ముందుగా ప్రెసిడెంట్ ప్రకటిస్తాడు. ఎలా ప్రకటిస్తారు అది ఆడవచ్చు మగవచ్చు, బికాజ్ నౌ ద్రౌపది ముర్ము గారు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఎలా ప్రకటిస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు, మంత్రి మండలి హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. వెరీ గుడ్. ఎమర్జెన్సీని ఏ పర్టికులర్ గ్రౌండ్స్లో ప్రకటించవచ్చు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అయితే ఇందులో ఎక్స్టర్నల్ అగ్రెషన్, గతంలో యుద్ధం వచ్చినటువంటి సందర్భాల్లో ప్రకటిస్తారు. యుద్ధం అంటే ఎటువంటి సందర్భాల్లో వస్తుంది? ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే పాకిస్తాన్కి భారత్కి వచ్చిన యుద్ధం లాంటిది. రెండోది ఆర్మ్డ్ రెబిలియన్, ఇంతకుముందు ఆర్మ్డ్ రెబిలియన్ అనే పదం లేదు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే దేశంలో అంతర్గతంగా ఏవైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే అప్పుడు కూడా ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకునే 1975లో ఎమర్జెన్సీని ప్రకటించారు. కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటటువంటి పదం అంటే ఏంటి? ప్రతిదీ ఇంటర్నల్ డిస్టర్బెన్సే. వర్షాలు పడలేదు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్, లేదా వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్, లేదా ఇంకొకటి ఏదో రాజకీయపరమైన కొట్లాటలు జరిగాయి, కుల ప్రాతిపదికన కొట్లాటలు జరిగాయి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. యాక్సిడెంట్ అయింది, అది కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్సే. కాబట్టి ఈ పదాన్ని మార్చేసి 1978లో వచ్చిన జనతా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్మ్డ్ రెబిలియన్ కేవలం యుద్ధం కారణంగా జరిగితే, అది కూడా అంతర్గతంగా జరగాలి, అప్పుడు మాత్రమే ఎమర్జెన్సీని ప్రకటించాలి. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం లేదు కాబట్టి దీన్ని రద్దు చేసి ఈ పదాన్ని ఇన్సర్ట్ చేశారు. అలాగే 38వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఇందిరాగాంధీ గారి కాలంలో ఏం చెప్పింది? ప్రొక్లమేషన్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇమినెంట్ డేంజర్ ఆఫ్ వార్, యుద్ధం వచ్చే అవకాశాలున్న, రాలా, వచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు అని చెప్పారు. తర్వాత దీన్ని రద్దు చేశారు. అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే గ్రౌండ్స్ ఆఫ్ ప్రొక్లమేషన్ చూసాం కదా, అదే చూసాం ఆల్రెడీ. సో దీని తర్వాత టెరిటోరియల్ ఎక్స్టెంట్ అంటే ఏ ఏ ప్రాంతాలలో ఎమర్జెన్సీని పెట్టవచ్చు? భారతదేశం అంతటా పెట్టచ్చు, కేవలం ఒక ప్రాంతానికే పెట్టచ్చు. అయితే 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది? ప్రెసిడెంట్ టు లిమిట్ నేషనల్ ఎమర్జెన్సీ టు ఏ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది గతంలో లేదు, అంటే ఇందిరాగాంధీ గారు పెట్టినప్పుడు లేదు. కానీ తర్వాత ఏం చెప్పింది? కేవలం ఏదైనా ఒక పార్టీకి పెట్టాలని అనుకున్నా కూడా పెట్టచ్చు. అంటే రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చింది అనుకోండి, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఈ ప్రాంతాల వరకు పెట్టచ్చు. మిగతా దక్షిణ భారతదేశంలో ఏముంటుంది పెద్దగా, అంటే పాకిస్తాన్కి దగ్గరగా లేం కదా మనం, కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే పార్లమెంటరీ అప్రూవల్ అంటే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని పెట్టారు కరెక్టే, కానీ పార్లమెంట్ అప్రూవ్ చేయాలి కదా, పార్లమెంట్ అప్రూవ్ చేస్తేనే కదా ప్రజలు అప్రూవ్ చేసింది. ఈ పార్లమెంటు గతంలో అంటే 1975 కాలంలో అయితే ఎమర్జెన్సీ పెట్టినటువంటి ముందు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం పడిపోకముందు 2 నెలల సమయంలో పార్లమెంట్ అప్రూవల్ చేయాలి. కానీ తర్వాత దీన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసింది? కేవలం 1 నెల మాత్రమే, అంటే ఎమర్జెన్సీ పెట్టిన 1 నెలలోనే ఈ ఎమర్జెన్సీని అప్రూవ్ చేయాలి పార్లమెంట్. అది కూడా ఎట్లా చేయాలి? స్పెషల్ మెజారిటీ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అంటే ఎంతమంది పార్లమెంటుకు వస్తారో అంతమందిలో 2/3% ఓటేయాలి, ప్లస్ మొత్తం పార్లమెంట్ సంఖ్యలో సగం. సగం అంటే ఏంటి? 50% + 1 అంటే మొత్తం ఎంత? 550 కదా లోక్సభలో, బై 2 225 + 1 226 మంది మినిమం సంతకం పెట్టాలి. సో ఈ రకంగా ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఏమో 2/3, టోటల్లో మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్. ఇది లోక్సభ, రాజ్యసభ 2 ప్రాంతాల్లోని, 2 సభలలోని కూడా ఈ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. ఒకవేళ ఆ సమయంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి సమయంలో లోక్సభ లేకపోతే
అంటే ఎలక్షన్స్ టైం అయి ఉండొచ్చు, లోక్సభ లేకపోతే ఖచ్చితంగా రాజ్యసభ దాన్ని అప్రూవ్ చేయాలి. లోక్సభ ఏర్పడిన తర్వాత 30 రోజుల్లోగా దాన్ని సేమ్ 2/3 మెజారిటీ ప్లస్ 1/2 ప్లస్ 1 మెజారిటీతో సంతకం పెట్టాల్సి ఉంటుంది. సో ఇది అప్రూవల్కి సంబంధించి. డ్యూరేషన్ ఎమర్జెన్సీ ఒకసారి పెట్టిన తర్వాత 6 నెలల పాటు ఉంటుంది. దీన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఎక్స్టెండ్ చేస్తే ఎంతసేపు అయినా ఎన్ని సంవత్సరాలైనా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ దీన్ని తీసేయాలని అనుకుంటే, పెట్టిన ఎమర్జెన్సీని తీసేయాలని అనుకుంటే ప్రెసిడెంట్ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా, ఒకవేళ ప్రెసిడెంట్ తన విచక్షణ అధికారాల్లో భాగంగా ఈ పూర్తి స్థాయి ఎమర్జెన్సీని రద్దు చేయాలని అనుకుంటే ఏ సమయంలో అయినా ఆయన రద్దు చేయొచ్చు. లోక్సభ కూడా సింపుల్ మెజారిటీతో దాన్ని రద్దు చేయొచ్చు. అలాగే లోక్సభలో ఇది ఎలా చేస్తారు అంటే, మొత్తం ఉన్నటువంటి మెంబర్స్లో 1/10 వంతు కనుక మెంబర్స్ వెళ్ళి స్పీకర్ గారికి ఒక తీర్మానాన్ని ఇచ్చి, లేదా ప్రెసిడెంట్ కనుక సెషన్లో లేకపోతే ఇచ్చి ఒక స్పెషల్ సెషన్ని 14 రోజుల్లోగా కండక్ట్ చేసి సింపుల్ మెజారిటీతో, మీరు గుర్తుపెట్టుకోండి, అప్రూవల్కి అయితేనేమో స్పెషల్ మెజారిటీ 2/3 ప్లస్ 50% ప్లస్ 1, తీసేయడానికైతే సింపుల్ మెజారిటీ. సో దీంతో ఈ యొక్క ఎమర్జెన్సీ అనేటటువంటి దాన్ని తొలగించవచ్చు. సో ఇవన్నీ కూడా తర్వాత సవరణలు చేశారు, ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని. అలాగే జ్యుడిషియల్ రివ్యూ 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసిందంటే, ఇందిరాగాంధీ గారిని అసలు ఎవరు క్యాన్సిల్ చేసింది? ఆమె తాలూకా డిస్క్వాలిఫికేషను అలహాబాద్ హైకోర్టు. సో కాబట్టి ఈవిడికి కోర్టుల మీద చాలా కోపం వచ్చింది. అందుకని ఎప్పుడైనా భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ఏర్పరిచినప్పుడు కోర్టులు కలగజేసుకునే హక్కు లేదని ఆమె ఒక తీర్మానం, ఒక చట్టం చేశారు. అదే 38వ రాజ్యాంగ సవరణ చట్టం. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం తీసేసింది. అలాగే మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కొన్ని అంశాలను కూడా ఇచ్చింది. అదేంది? నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితిని కోర్టులో సవాల్ చేయొచ్చు. ఏ గ్రౌండ్స్ మీద సవాల్ చేయొచ్చు? తప్పుడు ఉద్దేశంతో పెట్టిన, తప్పుడు ఫ్యాక్ట్స్ అంటే అబద్ధాలతో కనుక దీన్ని కనుక పెట్టినా, లేదా అబ్సర్డ్ ఆర్ పర్వర్స్ అంటే పిచ్చెక్కిపోయి రాజకీయ నాయకులకి ఇట్లాంటి ఎమర్జెన్సీని పెట్టినా, అటువంటి సందర్భాల్లో కోర్టుకి ఈ ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేసేటటువంటి అధికారాలు ఉంటాయి. క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు. సో ఈ విధంగా ఎమర్జెన్సీ నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టకుండా, ఎందుకంటే ఒక్కసారి మనం తప్పు చేసినప్పుడు మరొకసారి ఆ తప్పు చేయకుండా దాన్ని నివారించాలి. అది తెలివైన వాళ్ళు చేసే పని. ఖచ్చితంగా భారతదేశంలో ఆ రోజున ఉన్నటువంటి భారత రాజకీయ నాయకులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు తెలివైన వాళ్ళే. మనకు కొంచెం ఏదో అటు ఇటుగా కొంచెం బద్ధకం, కానీ డెఫినెట్గా మనం చాలా తెలివైన వాళ్ళం. కాబట్టి మరొకసారి ఇట్లాంటి అత్యవసర పరిస్థితులు లాంటి పరిస్థితులు రాకుండా, భారత పౌరులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉల్లంఘించకుండా వీటిని ఆపేటటువంటి ప్రయత్నం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేశాయి. అలాగే సమ్మరే కనుక మనం చూస్తే ఇందులో అమెండ్మెంట్ 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది? ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ఇమ్మినెంట్ డేంజర్. ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే 38వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని పెట్టచ్చు, రైట్? అలాగే 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసింది? నేషనల్ ఎమర్జెన్సీ అనేది జ్యుడిషియల్ రివ్యూకి పనికిరాదు. అంటే ఏంటి? కోర్టులు కలగజేసుకోవడానికి హక్కు లేదు. ఈ రెండింటిని రద్దు చేశారు. ఓకే. అలాగే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది? నేషనల్ ఎమర్జెన్సీని ఏదైనా ఒక ప్రాంతానికి కూడా పెట్టచ్చు, దేశం అంతటా పెట్టాల్సిన అవసరం లేదు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసింది? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే కాన్సెప్టే లేదు, ఆర్మ్డ్ రెబెలియన్. అలాగే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. కోర్టు కనుక ఇది తప్పు అని ఫీల్ అయితే క్యాన్సిల్ చేయవచ్చు. అలాగే దీనికి పార్లమెంట్ అప్రూవల్ 1 నెలలో ఇవ్వాల్సి ఉంటుంది. సో అసలు ఈ ఎమర్జెన్సీ జరగడానికి, ఇది జస్ట్ ఎమర్జెన్సీకి సంబంధించి, ఈ ఎమర్జెన్సీ రావడానికి మూలం ఎక్కడుంది అంటే ఈ రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేస్. ఈ రాజ్ నారాయణ్ కేసులో ఏం జరిగిందంటే 1971లో మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు గెలిచి, ఎందుకంటే 1964లో నెహ్రూ గారు చనిపోయారు. 1965 వరకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన తాష్కెంట్ ఒప్పందం తర్వాత చనిపోయారు. తర్వాత తాత్కాలికంగా ఇద్దరు అది వచ్చారు, కానీ ఇందిరాగాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేశారు. తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 1971లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాన్ని భారత ప్రజలు ఎన్నుకున్నారు. సో ఈ ఎన్నిక జరిగిన తర్వాత ఇందిరాగాంధీ డిఫీటెడ్ సోషల్ లీడర్ రాజ్ నారాయణ్ ఆ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్ అమేథీ అనుకుంటా, అక్కడ నుంచి రాజ్ నారాయణ్ అనేటటువంటి వ్యక్తిని ఇందిరాగాంధీ గారు ఓడించారు. అయితే ఈయన కేసు వేశారు వెళ్ళి అలహాబాద్ హైకోర్టులో. ఏమని వేశారు?
ఆమె ప్రభుత్వం తాలూకా ఆస్తులను వాడుకొని, ప్రజల తాలూకా ప్రభుత్వం తాలూకా డబ్బును వాడుకొని ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేసింది. సాధారణంగా ఎన్నికలలో మీరు క్యాంపెయిన్లు చేసేటప్పుడు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ప్రభుత్వం తాలూకా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కుదరదు. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుసరించి ఇవి మన దేశంలో పాటిస్తాం రూల్స్. ఆ రూల్స్ పాటించకుండా ప్రభుత్వ వనరులను వాడుకొని ఆమె క్యాంపెయినింగ్ చేసింది కాబట్టి ఎలక్షన్ రద్దు చేయండి అయినా అలహాబాద్ హైకోర్టు మెట్లెక్కారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఆమె చేసింది తప్పు అని ఆయన నిరూపించారు. దాన్నే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ అని అంటారు. ఏమంటారు? ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ అంటే పూర్తి స్థాయి ఎన్నికలను తప్పు దారుల్లో వెళ్ళి గెలిచారు అని చెప్పేసి. సో ఆమె ఎలక్షన్ని ఇన్వాలిడ్ చేయండి అని వేశారు. ఆ తర్వాత ఏమైంది? షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. అంటే ఆ కేసులో భాగంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. సోమనాథ్ చటర్జీ వాజ్ ద స్పీకర్. ఐ థింక్ షీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద పార్లమెంట్ నుంచి ఆమెను పంపించారు బయటికి. సో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈ జడ్జిమెంట్ను పట్టుకొని వెళ్ళి సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ కోసం తీసుకొచ్చారు. అయితే జూన్ 25, 1975 ఇన్ ద మిడిల్ ఆఫ్ గ్రోయింగ్ పొలిటికల్ అన్రెస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ వాళ్ళు డిక్లేర్. అంటే ఒకవేళ సుప్రీంకోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు చెప్పినట్టుగా మీరు ఎలక్షన్లో డిస్క్వాలిఫై అవుతారు అని కనుక చెప్తే ఈమె ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నేను గెలిచాను, నేనెందుకు ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగాలి, నన్నెందుకు మీరు పార్లమెంట్ నుంచి బయటికి పంపిస్తున్నారా అనేటటువంటి ఇదితో ఆమె నేషనల్ ఎమర్జెన్సీని 25 జూన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఈమెకు ఎదురు తిరిగినటువంటి వ్యక్తులందరినీ కూడా జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి, ముఖ్యంగా పార్లమెంటేరియన్స్ని. సో ఈ ఎమర్జెన్సీలో భాగంగా సివిల్ లిబర్టీస్ మనకు ఉన్నటువంటి అనేక హక్కులను కాలరాశారు. ప్రెస్ సెన్సార్షిప్ ఇవన్నీ పోయాయి. అంటే ప్రెస్ వాళ్ళు ఇది మాట్లాడడానికి లేదు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ముఖ్యంగా 1980లో పుట్టిన నాకు కావచ్చు, 1990లో 2000లో పుట్టిన మీరు అవ్వచ్చు, ఒకవేళ ఇంకా ముందు పుట్టిన వ్యక్తులైనా కావచ్చు. ఇప్పుడు అసలు మీడియాలో ఉన్న అన్రెగ్యులేటెడ్ మీడియా మీరు చూడండి, యూట్యూబ్లో ఎవడెవడైనా తిట్టచ్చు, ప్రైమ్ మినిస్టర్ని తిట్టచ్చు, చీఫ్ మినిస్టర్ని తిట్టచ్చు, నేను మిమ్మల్ని తిట్టచ్చు, మీరు నన్ను తిట్టచ్చు, ఇలా తయారైంది ఇప్పుడు. సో అలాంటి ఇప్పుడున్న జనరేషన్కి ఆ రోజున హక్కుల కాలరాత, హక్కుల ఉల్లంఘన అనేటటువంటిది బహుశా అర్థమయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధం చూసి ఉండాలి, అక్కర్లేదు పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అలాగే ఇవన్నీ చదివినప్పుడు ఏ రకంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులకి భిన్నమైనవి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంప్లికేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పక్కన పెట్టేటటువంటి సందర్భాలు వస్తాయి, అంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అలాగే లెజిస్లేచర్ రాష్ట్ర ప్రభుత్వాలు కంటిన్యూ అవ్వచ్చు, కానీ పార్లమెంటు కూడా కావాలని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న స్టేట్స్ లిస్ట్ సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 నెలల్లో ఆ చట్టాలు వీగిపోతాయి. 3 ప్రెసిడెంట్ ఆర్డినెన్స్. పార్లమెంట్ ఒకవేళ సెషన్లో లేకపోతే ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సబ్జెక్ట్స్ మీద స్టేట్ లిస్ట్ మీద ఆర్డినెన్స్లు కూడా పాస్ చేయొచ్చు. ఎలాగో ఆర్డినెన్స్ 6 నెలల 6 వారాలు ఉంటుంది, మీ అందరికీ తెలుసు. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే పార్లమెంటు కొన్ని డ్యూటీస్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యూనియన్ లిస్ట్ బయట ఉన్నటువంటి డ్యూటీస్ని కూడా వేరే వాళ్ళకి పార్లమెంట్ సజెస్ట్ చేయొచ్చు. అలాగే ఫినాన్షియల్. ప్రెసిడెంట్ సెంటర్కి స్టేట్కి ఉన్న రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఇస్తుందే, ఆ పన్నుల్లో కూడా ఎటువంటి మార్పులనైనా తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇలా పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అన్ని రకాల అధికారాలు మారుతాయి. అలాగే రిపోర్టింగ్. ప్రతి ఫినాన్షియల్ ఆర్డర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభ రాజ్యసభ ముందు పెట్టాలి. లోక్సభ టెన్యూర్ ఎన్నికలు రావు అంటే 5 ఏళ్ళు ఉండాలి కదా, 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి. 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది అనుకోండి, ఇంకో సంవత్సరం పొడిగించవచ్చు, 6వ సంవత్సరం. దాని తర్వాత ఎమర్జెన్సీ ఉన్నంతసేపు ఎన్ని సంవత్సరాలైనా పొడిగించవచ్చు అట్లా. కానీ ఇప్పుడు అది ప్రతి 6 నెలలకు ఒకసారి చేశారు. అందుకే 1971లో వచ్చిన ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1977 వరకు ఉంది. అంటే ఎన్నేళ్ళు? దాదాపు 8 ఏళ్ళు ఉంది కదా. అట్లానే స్టేట్ అసెంబ్లీ టెన్యూర్, దీన్ని కూడా 1 ఇయర్ ఎట్ ఏ టైం, 1 సంవత్సరం పొడిగించవచ్చు. కానీ ఎమర్జెన్సీ తర్వాత 6 నెలల్లో పొడిగించడానికి ఉండదు, ఎన్నికలు జరపాలి. అట్లాగే ఆర్టికల్ 358 ఇదేం చెప్తుందంటే 352 నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రాజ్యాంగపరమైనటువంటి ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేస్తారు. సో ఆర్టికల్ 19 మనం రైట్ టు ఫ్రీడమ్ ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, ఆర్టికల్ 14,
ఆర్టికల్ 19 ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోతాయి. ఆర్టికల్ 21 ఒక్కటే మిగులుతుంది. రైట్ టు లైఫ్ ఒక్కటే ఉంటుంది, మిగతా అన్నీ పోతాయి. రైట్. ఆర్టికల్ 359 ఏం చెప్తుంది? కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాయి, కొన్ని ఫండమెంటల్ రైట్స్ని ప్రభుత్వం ఉంచవచ్చు. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తాడు, అంటే ఏ ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయొచ్చు, ఏ ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 20, 21 ఎప్పుడూ సస్పెండ్ కావు. మిగతా ఏ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఏ ఫండమెంటల్ రైట్స్ పోతాయి అనే దానికి ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ వల్ల వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్, అంటే ప్రభావాలు. ఆ రోజున ఇవన్నీ వచ్చాయి, నోరెత్తితే జైల్లో పెట్టేటోళ్ళు అది. సో కాబట్టి ఇది రిలేటెడ్ టాపిక్, కొంచెం పెద్ద టాపిక్, బట్ దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్ ఇయర్ మెయిన్స్, ఎందుకంటే 50 years అయింది కాబట్టి. సో దీని సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ప్రాథమిక హక్కులపై జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. సేమ్ క్వశ్చన్ గతంలో ఇవ్వలేదు, ఇప్పుడే ఇచ్చాను. సో లెట్ us హోప్ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావని అనుకుందాం. సో 2019 కోవిడ్ వచ్చింది, మళ్ళీ వస్తుందండి అట్లాంటి సిచ్యువేషన్, రేర్ కండిషన్స్. ఇది కూడా అంతే. థ్యాంక్ యూ.